నిరంతరంగా రొటీన్ ప్రాసెస్గా అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తా ఉన్నాం. అది కాక ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరినీ ఆర్థికంగా పరిపుష్టిత చేయాలని వడ్డీ లేని రుణాలను ఇచ్చి బస్సులకు యజమానులతో పాటుగా అనేక వ్యాపార సంస్థలలో వారికి యాజమాన్యాన్ని కలిగించినటువంటి విధంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి 159 బస్తీ దవాఖానాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను సందర్శింపజేసుకొని వాటి సేవల్ని కూడా పేద ప్రజలకు సరైన మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కలిగే విధంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యాన్ని కూడా కలిగేసేటువంటి కార్యక్రమంతో పాటుగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో మేమందరం కూడా ఆ రోజు పాల్గొన్నాం. హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఉన్నటువంటి దాదాపు పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంటే రద్దయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు హౌసింగ్ అనేటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ అనేటువంటి తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు, ఇతరులు, పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకుముందు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది. నియమ నిబంధనలు, పద్ధతులు, ఏ విధంగా ప్రక్రియ అన్ని కూడా గౌరవ మంత్రులు చెప్పారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు పేద ప్రజలందరికీ ఎప్పుడు నిరంతరం ఉపయోగించుకునే విధంగా అది రేషన్ కార్డు, సన్న బియ్యము, ఫ్రీ బస్సు, 200 యూనిట్లు అన్నీ కూడా వాళ్ళు నిండుగా ఉపయోగించుకుంటున్న అంశాన్ని చూసి ఈ ప్రభుత్వంలో మంత్రిగా సంతోషపడతా ఉన్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు ఇందిరమ్మ నిర్ణయం కార్యక్రమం తీసుకొని మిత్రుడు ఆ పేరు సూచన చేయడం, మేము కూడా అందరం కూడా మళ్ళీ మేమందరం కూడా ఇందిరమ్మ పరిపాలన అన్నాం, అదే పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామనే మాట మనం చేస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మిత్రులు అజరుద్దీన్ గారిని మాట్లాడవచ్చు. Respected Pongaletti साहब, respected श्रीधर बाबू साहब, respected पूनम प्रभाकर साहब और जितने भी MLA, MLCs और जितने भी ऑफिसर्स यहाँ पे आए हुए, मैं सबका खैर मकदम करता हूँ. और मैं 2-3 पॉइंट पे ज़्यादा स्ट्रेस करूँगा क्योंकि आज ये बहुत इम्पॉर्टेंट डे है हमारे लिए, क्योंकि जो हमारी गवर्नमेंट के लिए आज इंदिरा इंडलू का जो लॉन्च हो रहा है और ये बिल्कुल एक CM ने जब आदिलाबाद में अनाउंस किया था तो उसके बाद में पोंगलेटी साहब और उनकी टीम ने इसके ऊपर काफ़ी मेहनत की और आप आज के सामने अब आज यहाँ पे आपका क्यूर एरिया में, हैदराबाद एरिया में इंदिरा इंडलू प्रोजेक्ट स्टार्ट हो रहा है. पायलट प्रोजेक्ट स्टार्ट होगा क्योंकि ऑलरेडी श्रीधर बाबू साहब ने काफ़ी डिटेल में बोला, पोंगलेटी साहब भी डिटेल में बोला, प्रभाकर साहब भी बोला. मैं यहाँ पे 2 ही चीज़ें स्ट्रेस करूँगा. देखिए, जब से हमारी गवर्नमेंट आई हुई है, जब से CM बने, उसके उनके 2 बहुत इम्पोर्टेंट प्रोजेक्ट्स है. एक एजुकेशन है और एक हाउसेस है इंदिरा. एजुकेशन में वो हर बार कितने प्रोग्राम कर चुके हैं और ये CM साहब ये चाहते हैं कि तेलंगाना में 100% लिटरेसी होना चाहिए. हर लड़का लड़की और जितने भी लोग पढ़े लिखे होना चाहिए. उनका एक पेड प्रोजेक्ट है. और दूसरा हाउसेस के बारे में वो काफ़ी परेशान होते हैं. काफ़ी हर बार यही कहते हैं कि जब भी मीटिंग होती है तो कहते हैं कि इकोनॉमिकली वीकर सेक्शंस के लिए हाउसेस प्रोवाइड करना, क्योंकि ये बहुत इंपॉर्टेंट 2 चीज़ें स्टेट के. अगर कोई भी अगर स्टेट आगे बढ़ना है तो आपको एजुकेशन होना चाहिए
और लिटरेसी होना चाहिए, लिटरेट होना चाहिए लोग। और मेरे ख्याल में हर आदमी को एक अधिकार है कि उनको हर घर मिलना चाहिए, क्योंकि एक बहुत ज़बरदस्त प्रोजेक्ट है। यहाँ पे आप लोग अगर देखेंगे तो इसमें सबसे ज़्यादा फायदा होगा। और यहाँ पे एक बहुत इम्पोर्टेंट प्रोजेक्ट आज लॉन्च किया जा रहा है। और मैं यहाँ पे श्रीनिवास साहब को, पूनम साहब को और उनके जितने भी ऑफिसर्स है, गौतम है, कलेक्टर साहिबा है, तो मैं बहुत बहुत मुबारकबाद देता हूँ। उन्होंने काफ़ी मेहनत करी। ये प्रोजेक्ट इतना आसान नहीं है, इतना आसान काम नहीं है, बट लेकिन उन्होंने बहुत अच्छी तरह से यहाँ पे काम किया है। बट लेकिन देखिए, जब भी कोई भी ऐसा बड़ा प्रोजेक्ट होता है तो हम नॉर्मली लोग क्या करते हैं कि उसको नेगेटिव में ज़्यादा बात करते हैं, नेगेटिवली देखते हैं। मैं समझता हूँ कि यहाँ पे हर चीज़ को अगर आप नेगेटिव देखें तो आप नेगेटिव भी दिखेगी। एकदम बिल्कुल इम्पोर्टेंट और बहुत पॉजिटिव प्रोजेक्ट है। तो मैं आपसे जितने भी प्रेस वालों से यहाँ पे भी गुजारिश करूँगा कि उसको एक पॉजिटिवली सोचे। शायद मेरे ख्याल में आपकी फैमिली मेम्बर से भी शायद मेरे ख्याल में लोग होंगे जो उनको मेरे ख्याल में ये घर मिलेंगे। और मैं यहाँ पे एक बिल्कुल श्रीनिवास सर से एक छोटा सी गुजारिश करूँगा सर कि अगर इस प्रोजेक्ट जो अंडर प्रोजेक्ट हो रहा है, तो मेरे ख्याल में जितने भी कॉन्स्टिट्यूंसी हैदराबाद के जो